అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. తల్లిదండ్రులను హత్య చేసిన కూతురు అసలేం జరిగింది? కంటికి రెప్పలా కాపాడి ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులను ఓ కన్న కూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. తన ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారనే కక్షతో నవమాసాలు మోసిన తల్లి లక్ష్మి అడిగిందల్లా ఇచ్చి పెంచిన తండ్రి దశరథములను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ప్రేమ మత్తులో పెంచిన ప్రేమను మర్చిపోయిన ఈ నర్స్ చేసిన ఉదంతం 6 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను జైలుకు తరలించారు. అయితే జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొన్ని నిజాలు తాజాగా బయటపడ్డాయి. అయితే అసలు ఆమె అంతకుముందు ఏం చేసిందనే సంగతి ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న నక్కల సురేఖ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ల అమ్మా నాన్నలకు చెప్పింది. వారందుకు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె దారుణానికి పాల్పడింది. ఆ సమస్య నుండి బయటపడడానికి ఆమె తన తల్లిదండ్రులను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో తమ తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషం ఇచ్చి హత్య చేసింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితురాలైన సురేఖ కొంతకాలంగా ఒకరితో రిలేషన్లో ఉంది. తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమె మాటను పూర్తిగా వ్యతిరేకించారు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ కుటుంబంలో గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయని, కొన్ని నెలలుగా వారి మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయని ఇరుగు పొరుగు వారు చెప్పారు. కోపం, ఆవేదనకు గురైన క్షణంలో సురేఖ తన తల్లిదండ్రులను చంపడానికి పథకం వేసిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన సురేఖ తాను పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి 2.5 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉన్న 4 సీసాలను దొంగిలించినట్లు ఆరోపణలున్నాయి. ఆమె తన తల్లికి కండరంలోకి, తండ్రికి సిరలోకి ఇంజెక్షన్ల ద్వారా ఒక్కొక్కరికి 5 మిల్లీలీటర్ల అధిక మోతాదునిచ్చింది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు. వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించగా అప్పటికి వారు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. వారి శరీరాల్లో విష పదార్థాలున్నట్లు వైద్య నివేదికలు తర్వాత నిర్ధారించడంతో అనుమానం తలెత్తింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించారు. విచారణలో సురేఖ నేరాన్ని అంగీకరించింది. దీంతో సురేఖను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయన ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో జైలుకి వెళ్లిన ఆమె ఇటీవలే బెయిల్పై బయటకొచ్చి హాస్టల్లో ఉంటోంది. కన్నవారి ప్రాణాలు తీసిన విధానంలోనే తాను కూడా సూది మందు ద్వారా జీవితాన్ని ముగించుకోవడం షాకింగ్కు గురి చేస్తోంది. హాస్టల్లో సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఆమె అదే విధానంలో తన జీవితాన్ని కూడా ముగించుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సురేఖ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సంగారెడ్డి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటి, జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకొచ్చిన సురేఖ ఇలా తన జీవితాన్ని కూడా అర్ధాంతరంగా ముగించుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేఖ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.